వానాకాలం షురు అయింది. సాగుకు సిద్ధమైన రైతులు పెట్టుబడి కోసం సర్కారు వైపు చూస్తున్నారు. రైతు బంధో, రైతు భరోసానో అదేదైనా ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. మరోవైపు పెట్టుబడి సాయంపై ప్రభుత్వ కార్యాచరణ శూన్యం. ఈ సీజన్ రైతు భరోసాపై రేవంత్ సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే రైతుకు పెట్టుబడి సాయంపై ప్రభుత్వం వైపు నుంచి స్పష్టత కొరబడింది. ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. దీంతో రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. యాసంగి మాదిరిగానే పంట కోతలు పూర్తయ్యాక ఇస్తారా, లేక సీజన్ కు ముందే ఇస్తారా? రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇస్తారా, రైతు భరోసా కింద 7,500 ఇస్తారా అనే అంశాలపై స్పష్టత కరువైంది. గత వానాకాలం సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం జూన్ 26న రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభించి దాదాపు నెలన్నరలోనే మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఆ సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. అయితే ముగిసిన యాసంగి సీజన్లో రైతు బంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని తెలిపింది. ఇందుకు నిబంధనలు మారుస్తామని, సాగు చేసిన భూములకే ఇస్తామని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రారంభం కాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగేదెప్పుడు, రైతు భరోసాపై చర్చించేదెప్పుడు, నిబంధనలు ఖరారు చేసేదెప్పుడు, పెట్టుబడి సాయం అందించేదెప్పుడు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతి సీజన్లో రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభానికి ముందే అర్హులైన కొత్త రైతులను కూడా ప్రభుత్వం జాబితాలో చేర్చేది. ఇందుకోసం పంపిణీకి 10-15 రోజుల ముందు అర్హులైన కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేవారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో కొత్త రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం.